ఇప్పుడు మేము రామగుండం నుండి తిరుపతి వెళ్తున్నాం ట్రైన్లో. ఇది రామగుండం నుండి డైరెక్ట్ ట్రైన్ లేదు. మేము కాజీపేటలో దిగి 2 hours టైం ఉంది. గ్యాప్లో మేము వెయ్యి స్తంభాల గుడి వెళ్ళి వయా విజయవాడ రూట్లో మేము పద్మావతి ట్రైన్కి తిరుపతికి వెళ్ళాము. ఈ 2 hours గ్యాప్లో మేము వెయ్యి స్తంభాల గుడిని దర్శనం చేసుకున్నాము. మళ్ళీ రిటర్న్ రైల్వే స్టేషన్కి వెళ్ళి వెయిటింగ్ హాల్లో కోసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇంకా తిరుపతి వచ్చినాం మనం తిరుపతి వచ్చినాం మనం తిరుపతి వచ్చినామని చెప్పు. మనం తిరుపతి వచ్చేసరికి మార్నింగ్ 8 o'clock అయింది. మనం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి వెళ్ళి బయటికి వెళ్ళగానే రైట్ సైడ్లో మనకు సిఆర్ఓ ఆఫీస్ అని ఒకటి ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో మనం దర్శనం టికెట్లు, రూమ్ టికెట్లు, మళ్ళీ దారిలోనే ఉచిత వసతి కేంద్రాలు ఉంటాయి. అక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఒక లాకర్లో ఉంటాయి. లాకర్లో మనం డ్రెస్సెస్ ఏమన్నా లగేజ్ ఉంటే అక్కడ కౌంటర్లో పెట్టుకొని మనం బాతింగ్ అన్ని కార్యక్రమాలు కానిచ్చుకోవచ్చు. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకుంటే ఈ వీడియో చూసి వెళ్ళగలరని కోరుకుంటున్నాను. ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి అలిపిరికి వచ్చాము. ఇక్కడ నుండి మేము కాలినడకన తిరుపతికి వెళ్తున్నాము. ఇక్కడ కాలినడకన వెళ్ళే భక్తులకు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంది. ఇక్కడ మనం లగేజ్ని ఇస్తే మనకు పైనకి వాళ్ళు వ్యాన్లో తీసుకొని వస్తారట. ఇక్కడ మీ లగేజ్కు సేఫ్గా ఉండాలంటే మీరు లాక్లో వేసుకోండి. లాక్లో వేసుకొని లగేజ్ని ఈ క్యూలో వెళ్ళి ఆ కౌంటర్లో ఇచ్చేయాలి. కౌంటర్లో ఇలా వేస్తారు. ఇక్కడ నుండి మనం స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ మెట్టు. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. మన కాలినడకన దర్శనం బాగుండాలని కొబ్బరికాయ కొట్టి మొక్కి స్టార్ట్ చేస్తారు అందరూ. ఇక్కడ వ్యూ లొకేషన్ బాగా ఉంది. ఇక్కడ ఉచిత జల ప్రసాదం వాటర్ అవైలబుల్లో ఉంటుంది. ఉచిత వాటర్. ఇక్కడ లొకేషన్ చూడండి బాగుంది. ఇది ఇలాంటి పిక్స్ నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఎవరైనా పిక్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో కావండి. నేను నా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఇది రాజగోపురం అంటారు. దీన్ని ఇది రాజగోపురం. శ్రీనివాస సెంటర్ అట 4 kilometers. ఓకే. అలిపిరి తిరుమల నడక మార్గం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మెల్లగా ఇక్కడ నుండి వెళ్ళాలి. నడక దారి భక్తులకు తనిఖీ కేంద్రం. ఇక్కడ ఏమన్నా లీగల్ యాక్టివిటీస్ ఉంటే మనం చెక్ చేసి లోపలికి వెళ్ళి పంపిస్తారన్నట్టు.
గోవిందా గోవిందా. చినిక ఇక్కడ జింకల పార్క్ ఉంది. దీన్ని జింకల పార్క్ అంటారు. దీన్ని జింక చూడండి. జింక ఆకులను తింటుంది. ఇక్కడ చూడండి జింకల పార్క్ అంటారు. ఇది ఇది కొత్త గోపురం అట. అలిపిరి నుండి రెండో గోపురం అని ఉంది. ఇది కొత్త గోపురం అట. ఇది చూడండి. ఇది మోక్షం. अशोक विहिता कृपानानृता कोमला मनोहितं ममेकवाकं मयूखयुगळ मधुसूदना मदन महिमगिरिवाहनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष विधि विधान हे सदन निखिल जन सालोचन
నా మొబైల్ గుంజుకపోయినా కొండంగా జూనియర్లా ఎవరు నడుస్తారు ఎప్పుడు ఇక బ్లాగ్ చేసి పెడతా ఇక అంతే మరి. ఇవి మోకాళ్ళ పర్వతం. ఇక్కడ నుండి భక్తులు నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ మేము నడుచుకుంటూ వెళ్ళాం. మా తమ్ముడు, నేను, మా అన్నయ్య, మా పెద్దనాన్న నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ నుండి వెళ్ళి కొన్ని ఇష్టమైనని నడుచుకుంటూ వెళ్ళచ్చు. 7, 11 ఇలా భక్తులు కావలసినన్ని నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ 1.5 hour నాన్ స్టాప్ వర్షం పడింది. అందుకే మెట్లు తడితడిగా ఉన్నాయి. అందరూ తడిచారు. గోవిందా గోవిందా. ఇప్పుడు ఇక్కడ మనకు కాలినడకన మార్గం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం పసుపు కుంకుమలు ఇక్కడ వేస్తారు. ఇక్కడ హారతిని తీసుకుంటారు. ఇది లాస్ట్ మెట్టు అన్నట్టు. ఇక్కడ నుండి మనం మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇక్కడ కూడా మనకు టీటీడీ దేవస్థానం వైపుకు వెళ్తే మనకు సిజిఓ ఆఫీస్ రూమ్స్ అవైలబుల్ అవుతున్నాయో లేవో తెలుస్తుంది. మయూరి ఫుడ్ ప్లాజా నుండి తీసుకుంటే మనకు సిజిఓ ఆఫీస్ మనకు వెతికి తీసుకొని మాకు రూమ్ బుక్ అయిందా లేదా చూసుకోవాలి. కాకపోతే అవైలబుల్ ఉంటే ఉన్నాయా లేదా ఇక్కడ లాకర్లు దొరుకుతాయి. ఇక్కడ అటు పోతే గుండు. ఈ ఎంట్రన్స్ మనం వరాహస్వామికి ఫస్ట్ దర్శనం చేసుకోవడానికి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. డెలివరీ కౌంటర్ల కోసం మొబైల్స్ ఏమన్నా సామాన్లు ఏమన్నా వాచ్ ఏమన్నా ఉంటే డెలివరీ కౌంటర్కు ఇక్కడికి రావాలి. ఇక్కడ నుండి వెళ్ళి ఇలా పెడితే టిఫిన్స్ ఇక్కడ బాగున్నాయి. టిఫిన్స్ పే చేయండి. వీటి ఇక్కడ ఉంటాయి. మన మొబైల్స్ సామాన్లు ఏమన్నా ఉంటే పోవాలి.
ఇప్పుడు మనకు దర్శనం అయిపోయింది. అన్నదాన సత్రంకి వచ్చినాం మనం ఇప్పుడు. ఇది శ్రీ మాతృ మేఘమాంబ అన్నదాన సత్రం. మరి చేయండి ఇంకేంది Thanks for watching. Please subscribe my channel.